హాంకాంగ్ ఉత్తర తాయిపో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారని నగర మేయర్ జాన్ లీ తెలిపారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశకరమైనదిగా ఈ ప్రమాదం నిలిచింది. ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగటం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రమాదాన్ని నవంబర్ 5 అలారం ఫైర్ గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మొదట్లో 8 టవర్లలో దాదాపు 2000 ఫ్లాట్లు కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని వెదురు స్కాఫోల్డింగ్ కు అంటుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 4600 మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.